హాయ్ అండి, నేను మీ నాగేశ్వరిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బుజ్జిపిన్ని గార్డెన్ని చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బయట, ఇది పైన అనమాట, టెర్రస్ పైన హ్యాంగింగ్ పాట్స్ ఇలా పెట్టుకున్నాము. ట్యాంగిల్ హార్ట్స్ అనేది వేలాడదీసింది, చాలా బాగుంటాయి ఇవి. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అనమాట, ఇలా ఉంటుంది సింపుల్గా. ఈ మొక్కలన్నీ కూడా మనకి సమ్మర్కి కూడా బతుకుతాయి అన్నమాట. సమ్మర్ అయినా సరే చనిపోకుండా మనకి ఇయర్ మొత్తం బాగుంటాయి చెట్లు. ఇక్కడ లాంగ్ నుంచి చెట్లు ఫ్లవర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను. సో కొంచెం మంచిగా క్లియర్గా కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ దగ్గర నుంచి ఓన్లీ చెట్లు మాత్రమే కనిపించేటట్లు దగ్గర నుంచి తీసానమాట. మళ్ళీ ఇవన్నీ కూడాను కొన్ని మొక్కలు అనేవి కొనుక్కొని తెచ్చుకొని నాటుకున్నాము, కొన్ని కొమ్మలు తెచ్చి నాటాము. సో రకరకాలుగా నాటుకున్నాం అనమాట మొక్కలు. బుజ్జిపిన్న వాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చి 1 year అయింది. 1 year కాదండి, 1.5 years అయింది. ఇంకా అప్పటి నుంచి బుజ్జిపిన్ని మెయింటైన్ చేస్తూ ఉందన్నమాట చెట్లన్నీ కూడా. ఇవిగోండి ఇక్కడ దగ్గరగా పెడితే చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయో. ఇవి వచ్చేసి రెడ్, ఎల్లో. ఇవి కొమ్మలు నాటితే బ్రతుకుతాయి ఈజీగా, అలా నాటుకున్నవి ఇవన్నీ కూడా. కొంచెం పెద్ద చెట్లు అయినాక తీసి ఇలా కుండీలో పెట్టుకుంటే కట్ చేసుకుంటూ ఉంటే ఇలా బుషీగా వస్తాయి, లేదంటే తీగ పాకుతాయి అన్నమాట. ఆ చెట్లు తీగ సాగే చెట్లు అవి. ఇక ఈ ఫ్లవర్స్ అనమాట, చాలా అంటే చాలా ఫొటోస్కి అయితే ఎంత బాగుంటాయో ముద్దు ముద్దుగా. ఈ చెట్లు కూడా బాగా ఇష్టం. ఇవి కూడా పిలకలు నాటుకోవచ్చు అనమాట. ఇవి పిలకలు వస్తాయి, పిలకలు నాటుకోవచ్చు. ఏం చక్కగా బాగా బ్రతుకుతాయి, ఎప్పుడు అలాగే ఉంటాయి లీవ్స్. చాలా బాగుంటుంది. ఈ చెట్టు కూడా కొనాలంటే 350 చెప్పారండి. గ్రీన్ వైట్ డాట్స్గా వచ్చింది. మనం అవి కూడా పిలకలు నాటుకోవచ్చు. ఇవి మరువము. ఇవి నీడపట్టున అంటే గోడ నీడ వచ్చింది కాబట్టి నీడపట్టు ఉంచామన్నమాట, సమ్మర్లో బ్రతుకుతాయి అని చెప్పేసి. ఎండబెట్ట కొట్టకుండా. జాంకాయ చెట్టు ఇది. ఇది 6 నెలలకి కాస్తుందని చెప్పి నాటామన్నమాట. ఫస్ట్ వచ్చినాయి అన్ని మొగ్గలు తుంచేసింది పిన్ని, మళ్ళీ కూడా పిందెలు వచ్చాయి. ఇంక ఈ కాపు ఉంచేసింది అనమాట. ఇవి కూడా కొమ్మలు బ్రతుకుతాయి. ఈ చెట్టు కూడా, ఈ చెట్టు విత్తనాలు పడతాయి అన్నమాట. ఇంక ఇవన్నీ మీకు తెలిసిందే, స్నేక్ ప్లాంట్. ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్ కూడా ఈజీగా బ్రతికేసిద్ది. మనం దాన్ని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా పెట్టేసుకోవచ్చు. వాటర్ గ్లాస్ జార్ ఉంటుంది కదా, అలాగా వాటర్ పోసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో కొట్టేసామంటే ఎన్ని వస్తున్నాయో కదా అందంగా. సో మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అరేంజ్మెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకా నార్మల్గానే, కాకపోతే పిన్ని ఏంటంటే ఎక్కువగా పెరగనివ్వదని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటుంది. అది కూడా మొక్కలు పెంచే వాళ్ళకి ఒక ఆర్ట్ అనమాట. నాకైతే రాదు దాన్ని ఎలా కట్ చేయాలి, బుషీగా తేవాలి అంటే ఎలా కట్ చేయాలో నాకు తెలియదు కాబట్టి రాదని చెప్తున్నాను. బుజ్జిపిన్ని మాత్రం కొమ్మ ఎక్కడ పెరుగుతుందో అక్కడ చూసి జాగ్రత్తగా బుషీగా కట్ చేస్తుంది. చూడండి ఒక ఆర్డర్ లెవెల్లో ఎట్లా ఉంటుందో. సో మనకి అలా రాదనమాట, పెంచడం అనీవెన్గా ఉంటుంది. ఈ చెట్టు ఫస్ట్ నుంచి చూస్తున్నా ఇలా చక్కగా వేపుగానే పెరుగుతుంది కొమ్మగల, కానీ ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటుంది. ఈ కాలం ఆ కాలం అని లేకుండా ఎప్పుడు పువ్వులు అనేది పూస్తూ ఉంటుంది. మందారంలో పింక్, రెడ్, వైట్, ఎల్లో 5-6 రకాలు ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఒక 4 రకాలు ఉన్నాయి అనుకుంటా. ఇక్కడైతే ఇంకా గులాబీలు, ఈ వరుసంతా పిన్నికి గులాబీలు నాటాలని ఇంట్రెస్ట్. అయితే 10-12 తెచ్చాము గులాబీలు లాస్ట్ వర్షాకాలంలో, ఆగస్ట్ నెలలో అనమాట, సీజన్లో శ్రావణ మాసంలో తెచ్చాము. అయితే 1-2 పోయాయి అనుకుంటా, మిగతా అన్నీ బ్రతికాయి. కలర్స్ కూడా బాగున్నాయి, మంచిగా పూసాయి. ఈ వేసవి కాలం తట్టుకుంటే ఇంకా బ్రతికినట్టే అవి. నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాలు పోవు అనుకుంటున్నాము. ఎందుకంటే మొన్న లాస్ట్ కూడా ఏరుపురుగు ఏదో పడిందని చెప్పేసి వర్షాకాలం టైంలో పిన్ని మొత్తం మట్టంతా తవ్వి గుళికలు వేసేసింది, మట్టంతా తీసి ఒక లేయర్ మోయిన. సో ఇక వాటికి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఈ వేసవి కాలంలో ఉదయం సాయంత్రం తగినన్ని వాటర్ పోసుకుంటూ కాపాడుకుంటూ వస్తే ఈ సంవత్సరం గట్టెక్కుతాయి గులాబీ పూలు.
ఇంకా ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కొమ్మలు నాటేవన్నీ కూడా ఇలా కుండీల్లో పెట్టేసింది. ఇది వైట్ మందారం. ఈ కుండీలన్నీ ఎక్స్ట్రా ఈ వరుస వచ్చాయి. కానీ పిన్ని ఇవన్నీ తీసి పైన పెట్టాలని టెర్రస్ పైన, కానీ అక్కడ కూడా నిండిపోయాయని చెప్పేసి ఇంకా ఆ వరుస అలా ఉంచింది. సో ఇవి చూడండి, అసలు రెడ్ వైట్ ఒకే కుండీలో నాటింది కావాలని, లుక్ బాగుంటుంది చూడాలి అని చెప్పి. అసలు ఎంత అందంగా ఉన్నాయో. అచ్చం ఈ 2 కలర్లు ఉన్నా చాలు, గార్డెనింగ్ మొత్తం ఈ 2 ఉన్నా చూడముచ్చటకు అందంగా ఉంటాయి. కాకపోతే మనం మొక్కలు పిచ్చోళ్ళం కదా, ఎక్కడ చూసినా ఈ మొక్క బాగుంది ఆ మొక్క బాగుంది అని పీక్కొని తెచ్చుకుంటాం అనమాట. సో అలా బుజ్జి పిన్ని మాత్రం చాలా అంటే చాలా శ్రమ చేస్తుంది అనమాట ఈ మొక్కలకి. వాటి మీద నీళ్ళ చుక్క మరకొంచనివ్వదు, మట్టి వన్నివ్వదు, ఒక కొమ్మ పెరగనివ్వదు. చక్కగా ప్రూనింగ్ చేసుకుంటూ వాటిని బాగా చూస్తుంది అనమాట. చెట్లు కూడా పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటేనే అవి హెల్తీగా ఉంటేనే బాగుంటాయి. ఇక్కడ కనకాంబరం మొక్క తర్వాత ఉన్న మొక్కకైతే తెగులు పట్టేసింది బాగా. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అందుకని పూలన్నీ కోసేసింది. ఈ తెగులంతా కూడా ఇప్పుడు మందు నీళ్ళతో కడిగేయాలని చెప్పేసి కడిగింది. ఇగో తెల్లగా వచ్చేసింది ఆకుల మీద. అదంతా కడగాలని చెప్పేసి మందు నీళ్ళ కోసం చూస్తుంది పిన్ని. ఇది కూడా కొమ్మలు బ్రతికింది. పింక్ మందారం కూడా కొమ్మ తెచ్చి నాటుకుంటే బ్రతికుంది. ఇది ఈ చెట్టు మొత్తం కట్ చేస్తే ఇలా బుషీగా వచ్చిందనమాట. ఇంకా కొంచెం పెరిగితే బాగా వస్తుంది. ఇవి కూడా అంటే కొమ్మలు బ్రతికాయి కానీ మళ్ళీ చనిపోతున్నాయి అని చెప్పేసి చెట్టే తెచ్చి నాటింది. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్లో అయితే 80 రూపీస్, 100 అయితే ఇప్పుడు 150 చేశారు వాటిని కూడా. ఈ గులాబీలు నాకు బాగా నచ్చి తీసుకో అని చెప్తే, అంటే ఏవైనా ఇంకా గులాబీలు ఇష్టం కాబట్టి అన్ని కలర్స్ వేసేసాము. అదొకటి కలర్స్ అన్నీ వేసాము. నాకైతే మొత్తానికి రెడ్ ఎల్లో ఫ్లవర్స్ బాగా నచ్చాయి. అసలు ఎంత దూరంగా ఉన్న చూసినా కానీ బాగా అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. మీకే ఫ్లవర్స్ నచ్చాయి కామెంట్ చేయండి. వీటన్నిటిని కూడా కొమ్మలు ఏదైనా కొంచెం చనిపోతుంది అంటే మొక్క మేమేంటంటే ఇక్కడ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు ఇలా ఆర్చి టైప్లో అల్లిస్తుంది అనమాట. ఒక తీగకి చుట్టి అల్లిస్తుంది ఆర్చి టైపు. ఈ ఐడియా బాగుందా? మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఇలా ఆర్చి టైప్లో తమలపాకు చెట్టుని అల్లించడం. కామెంట్ చేయండి ఎంతమందికి నచ్చిందో ఇలాగా. సో ఏదైనా మొక్క చనిపోతుందంటే ఇంకా అవి కొమ్మలు తెచ్చుకొని నాటుకుంటాం అనమాట. అదేవిధంగా షేర్ చేసుకుంటాం కూడా. ఇప్పుడు ఈ మొక్క ఉందనుకోండి, కొమ్మలు నాటి పక్కన వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర బ్రతుకుతుంది కదా, మన దగ్గర పోయినా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. అలా మొక్కలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కటి. తమలపాకులు కూడా అంతే, చనిపోతుందంటే పక్కన వాళ్ళ దగ్గర తెచ్చి నాటుకుంటాము. ఇలా ఒకరికొకరు మొక్కలు అనేది షేర్ చేసుకుంటూ అన్ని మొక్కలు ఉండేలాగా చూసుకుంటాం అనమాట. ఇంకా పైన ఉన్నవి పైకి వెళ్ళి తీయలేదనమాట. సో ఇది ఇవాళ సమ్మర్ గార్డెనింగ్ వీడియో. ఎలా ఉంది, మీకే మొక్కలు నచ్చాయి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మంచి టాపిక్ తోటి మీ ముందుంటాను. సో ఇవాళ గార్డెన్ వీడియో పెట్టాను. నెక్స్ట్ 2 or 3 డేస్లో మా పెద్దోడి నలుగు వీడియో పెడతానమాట. ఫంక్షన్ది, మా ఆడపడుచు కొడుకుది హర్షవర్ధన్ రెడ్డిది పెళ్ళి నలుగు వీడియో పెడతాను. అందరూ చూడండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్. మంచి వీడియో కాదు, నలుగు వీడియోతో కలుస్తా. బాయ్.